సీసీటీవీ కెమెరాల వినియోగం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి భద్రత కోసం ప్రస్తుతం ప్రతి ఇంట్లో, ఆఫీసులో సీసీటీవీ కెమెరాలు కామన్ అయిపోయాయి. మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతున్నాయని ఎక్కువ మంది చైనా వాడి చీప్ సీసీటీవీ కెమెరాలు కొనుగోలు చేసేవారు. అయితే ఇప్పుడు తాజాగా హిక్ విజన్, దహువా, టీపీ లింక్ లాంటి పేరున్న చైనా బ్రాండ్ల అమ్మకాలపై ఆంక్షలు విధించి చైనాకు చెక్ పెట్టింది భారత సర్కార్. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన ప్రమాణాలు లేని సీసీటీవీ కెమెరాల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సీసీటీవీ కెమెరాలు కేవలం రికార్డింగ్ పరికరాలు మాత్రమే కాదు, అవి ఇంటర్నెట్ తో అనుసంధానమై ఉంటాయి. దీనివల్ల మన దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సామాన్యుల ఇళ్లలోని దృశ్యాలు, వ్యక్తిగత సమాచారం విదేశీ సర్వర్లకు చేరే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. చైనా బ్రాండ్లలో బ్యాక్ డోర్ ఎంట్రీలు ఉండటం వల్ల డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉంది. రక్షణ శాఖ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కెమెరాలు ఉండటం దేశ భద్రతకు ముప్పుగా పరిణమించింది. అందుకే ఎస్టీఓసీ అనే కొత్త సర్టిఫికేషన్ నిబంధనను తెచ్చింది. కెమెరాలే కాదు, వాటి లోపల వాడే చిప్స్ కూడా చైనావి అయితే వీటికి పర్మిషన్ దొరకదు. డేటా చోరీకి అడ్డుకట్ట వేయడమే ఈ కొత్త రూల్స్ అసలు ఉద్దేశం. కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి కెమెరా తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబుల్లో పరీక్షించబడి సర్టిఫికేట్ పొంది ఉండాలి. కెమెరాలో ఉపయోగించే ప్రాసెసర్ ఏ దేశంలో తయారైందో స్పష్టంగా వెల్లడించాలి. దీంతో చైనా చిప్సెట్లు ఉన్న ఉత్పత్తులకు అనుమతి లభించడం కష్టమవుతోంది. కెమెరా సాఫ్ట్వేర్ సురక్షితంగా ఉండాలి, హ్యాకింగ్ కు గురికాకుండా కఠినమైన భద్రతా ఫీచర్లు ఉండాలి. ఇక చైనా కంపెనీలకు ఆంక్షలు విధించడం మన భారతీయ కంపెనీలకు ఒక రకంగా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న కంపెనీలు చైనా విడిభాగాలపై ఆధారపడడం తగ్గించి సొంతంగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కెమెరాలను తయారు చేయడం మొదలు పెడతాయి. రాబోయే ఏడాది కాలంలో మార్కెట్లో దాదాపు 80% వాటా మన దేశీ కంపెనీలదే ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మనకు నాణ్యమైన, నమ్మకమైన కెమెరాలు అందుబాటులోకి వస్తాయి. ఇకపోతే మీరు కొత్తగా సీసీటీవీ కెమెరాలను కొనుగోలు చేయాలనుకుంటే కేవలం తక్కువ ధరను చూసి నిర్ణయం తీసుకోవద్దు. దుకాణదారుడిని ఎస్టీక్యూసీ లేదా బిఐఎస్ సర్టిఫికేషన్ గురించి అడగండి. వీలైనంత వరకు భారతీయ బ్రాండ్లను ఎంచుకోవడం వల్ల భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అప్డేట్స్ మరియు సర్వీస్ విషయంలో ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం మన దేశీయ మార్కెట్లో మనకు మంచి ఆప్షన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మంచి నెట్వర్క్ సర్వీస్ సెంటర్లు ఉన్న సిపి ప్లస్ ఇప్పుడు టాప్ లో ఉంది. ఆఫీసులు, పెద్ద పెద్ద బిల్డింగులకైతే మ్యాట్రిక్స్, కామ్సెక్ బెస్ట్ అనిపించుకుంటుంది. ఇక ఇంట్లో సింపుల్ గా వాడుకోవడానికి క్యూబో కెమెరాలు బాగుంటాయి. వీటితో పాటు ప్రామా, పర్ష్ లాంటి కంపెనీలు కూడా మన దేశంలోనే తయారవుతూ మెరుగైన పనితీరును అందిస్తున్నాయి. లోకల్ బ్రాండ్ సీసీటీవీ కెమెరాలు కొనడం వల్ల భారతీయ కంపెనీలకు మార్కెట్ వాటా పెరగడమే కాకుండా ఇది దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. తక్కువ ధరలో దొరికే నాసిరకం కెమెరాల స్థానంలో నాణ్యమైన, నమ్మకమైన ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయి. అయితే ప్రస్తుతం లభిస్తున్న చైనా కెమెరాలతో పోలిస్తే సర్టిఫైడ్ కెమెరాల ధరలు 15% నుండి 25% వరకు పెరిగే అవకాశం ఉంది. చివరిగా చెప్పేది ఏంటంటే దేశ భద్రత, వ్యక్తిగత ప్రైవసీ విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ధరలు కొంచెం భారమైన దీర్ఘకాలంలో ఇది మన దేశానికి, వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.